శ్రీశైల మహాక్షేత్రంలో గిరిపుత్రులకు దైవ దర్శనంలో అరుదైన గౌరవం లభించింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించే కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా ప్రారంభించింది. ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఈ అవకాశం కల్పించాలని నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ రోజు సుమారు 250 మందికి పైగా చెంచులు తమ ఆరాధ్య దైవాన్ని తాకి పులకించిపోయారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీశైల దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా నేడు స్థానిక చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించడం జరిగింది. గత బోర్డు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీశైల దేవస్థానం చైర్మన్గా నేను పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత స్థానిక చెంచు గిరిజనులతో మాట్లాడున్నప్పుడు వారి యొక్క బాధలు చెప్పడం జరిగింది. ఈ క్షేత్రాన్ని ప్రథమ పూజారులుగా మేము గతంలో వ్యవహరించాము, కాపలాదారులుగా ఉన్నాము. శివాజీ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి రక్షణగా నిలబడ్డాము. అటువంటిది ఈ క్షేత్రంలో మా ఇంటి అల్లుడుగా భావించే శివయ్య స్పర్శ దర్శనం మాకు లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాల నుంచి మాకు లేదని చెప్పిన వెంటనే నేను చైర్మన్ హోదాలో బోర్డులో నిర్ణయం తీసుకొని వారందరికీ కూడా ప్రతి నెల చివరి మంగళవారం ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కారణంగా నేడు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 11 గంటలకు వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ డప్పులతో వాళ్ళ యొక్క సంప్రదాయ నృత్యంతో ఆలయం దగ్గరికి వచ్చిన సందర్భంగా ఆలయ అధికారులు, చైర్మన్గా నేను వారికి స్వాగతం పలికి స్వామివారి గర్భాలయం చుట్టూ వారికి ప్రదక్షిణ గావించి వారందరికీ కూడా దగ్గరుండి స్పర్శ దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల దర్శనం గావించి అనంతరం వారందరితో కలిసి సహపంక్తి భోజనం కూడా చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థానం పరిధిలో దాదాపు 22 చెంచుగూడాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఈరోజు స్వామివారి దర్శనానికి ఒక 250 మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో అన్ని చెంచుగూడాల నుంచి కూడా విస్తృతపరిచి అందరి కూడా వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రతి నెల కూడా స్వామివారి ప్రచారంలో భాగంగా వారికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వారికి స్వామివారి చీర, పంచ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ సంఘటన స్థానిక చెంచులే కాకుండా స్థానిక ప్రజలు అందరూ కూడా హర్షాతి రేఖం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీశైల దేవస్థానం చరిత్రలో చెంచులకు ఈ పాలక మండలి ఏర్పాటు అయిన తర్వాత అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. స్థానిక చెంచులు అయితేనేమి మిగతా ప్రజలు కూడా దీన్ని హర్షించారు. మిగతా అన్ని ఆలయాల్లో కూడా ఇది ప్రవేశపెడితే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది.